హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. అందరికీ ఇల్లు 2025, పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ మరియు 4 లక్షల ఆర్థిక సహాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ, 4 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాన్ని లబ్ధిదారులకు కేటాయించనుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 70,232 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ ఫ్రీ ఇల్లు స్కీమ్ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే ఈ పథకం యొక్క హైలైట్స్ ఏంటో చూద్దామండి. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలం, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సహాయం. అలాగే 10 ఏళ్ల తర్వాత స్థలంపై హక్కులు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే. అలాగే అందరికీ ఇల్లు పథకం యొక్క వివరాలు ఏంటో చూద్దాము. పథకం పేరు అందరికీ ఇల్లు, ఉచిత స్థలాల పథకం. పాలన సంస్థ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ వాళ్ళు ఇస్తున్నారు. లబ్ధిదారులు అంటే పేదరిక రేఖ కంటే దిగువగా ఉన్న కుటుంబాలకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు విధానం గ్రామ అండ్ వార్డు సచివాలయాల ద్వారా అమలు అంటే 2025 అలాగే 2026 లోపు ఈ పథకాన్ని అనేది అమలు చేస్తున్నారండి. అలాగే అందరికీ ఇల్లు అర్హతకి ప్రమాణాలు ఏంటి అంటే స్కీమ్కి అర్హతలు ఏమిటి? అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నివాసి కావాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, 5 ఎకరాల లోపు మెట్ట భూమి, 2.5 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారు అర్హులు కాదు. గతంలో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిన వారు కూడా అర్హులు కాదు. అలాగే ఈ పథకం యొక్క ముఖ్యమైన తేదీలు ఏంటి చూద్దామండి. దరఖాస్తు ప్రారంభం మార్చి 5, 2025. ఇళ్ల స్థలాల పంపిణీ ఏప్రిల్ 2025లో. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం మే 2025 అని చెప్పి వాళ్ళు డేట్స్ ఇచ్చారు. అఫీషియల్గా అయితే ఇంకా మనకి అప్డేట్ ఇవ్వలేదు, బట్ అప్డేట్స్ వచ్చినాయి. అలాగే ముఖ్యమైన నిబంధనలు ఏంటో చూద్దాం. లబ్ధిదారులుగా మహిళల పేరుతో స్థలాలు కేటాయిస్తారు. అలాగే ఇంటి నిర్మాణం 2 ఏళ్లలోపు పూర్తి చేయాలి. 10 ఏళ్ల వరకు ఆ స్థలాన్ని అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు. పట్టాలను పొందిన వారు హక్కులను 10 ఏళ్ల తర్వాత పొందుతారు. ఇల్లు లేకపోయిన పేదలకు ఇది బంపర్ ఆఫర్. మరిన్ని వివరాలకు మీ గ్రామ మరియు వార్డు సచివాలయాన్ని సంప్రదించగలరు. సో ఈ అప్డేట్ అనేది ఇంకా అఫీషియల్గా విడుదల చేయలేదు, బట్ విడుదల చేస్తానని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.